హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఎన్టీఏ వాళ్ళు నీట్ అఫీషియల్ వెబ్సైట్లో ఓఎంఆర్ రెస్పాన్స్ షీటు, దానితో పాటుగా ఎన్టీఏ అఫీషియల్ ఆన్సర్ కీ, ఈ రెండు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఆన్సర్ కీని ఛాలెంజ్ చేసుకోవటానికి వీళ్ళు ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత ఎన్టీఏ అఫీషియల్ ఆన్సర్ కీలో మిస్టేక్స్ ఉన్నా, లేక స్టూడెంట్ ఆన్సర్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఛాలెంజ్ అప్లై చేసుకోవటానికి వీళ్ళు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నీట్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ పబ్లిక్ నోటీసెస్లో మనకి రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ చూడొచ్చు. దీన్ని క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ చూడొచ్చు. దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ అఫీషియల్ కీ ఛాలెంజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి చదివి అర్థం చేసుకుని ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. అయితే చాలా మందికి చదువుకోవటం తెలీదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను దీనిలో ఉన్నటువంటి డేటాని, అంతేకాకుండా అసలు మీరు ఈ రెస్పాన్స్ షీట్ ఎలా చూసుకోవాలి, అఫీషియల్ కీ ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలి ఛాలెంజ్కి, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో మీకు కనిపిస్తుంది క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. అప్పుడు మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్, ఓఎంఆర్ షీట్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఫస్ట్ మనం అసలు ఈ పబ్లిక్ నోటీసులో ఏముంది అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. ఇక్కడ నేను కేవలము జస్ట్ అంటే మీరు ఈ ఆన్సర్ కీ ఛాలెంజ్ లేదా ఓఎంఆర్ రెస్పాన్స్ ఛాలెంజ్ చేసుకోవడానికి ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది, అలాగే ఏ డేట్ వరకు మాత్రమే మీరు చేసుకునే అవకాశం ఉంది అనేది ఈ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఆన్సర్ కీ ఛాలెంజ్ అంటే ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే వాళ్ళ ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీది తప్పు, ఇది ఆన్సర్ కరెక్ట్ అని దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీరు దాన్ని ఛాలెంజ్ చేసేట్లయితే ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అన్ని క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 5 క్వశ్చన్స్ అనుకోండి, 5 రోజులు 10 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 200 రూపాయల చొప్పున మీరు పే చేసి ఛాలెంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది నాన్ రీఫండబుల్, ఈ అమౌంట్ మరలా తిరిగి మీకు ఇవ్వబడదు అని చెప్తున్నారు ఒకసారి కడితే. అలాగే రికార్డెడ్ రెస్పాన్స్ ఛాలెంజ్ అంటే ఓఎంఆర్ షీట్ ఛాలెంజ్. ఓఎంఆర్ షీట్ అంటే మీరు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేస్తారు కదా, ఆ షీట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కానీ, అంటే మీరు పెట్టినటువంటి బబులు వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారా లేదా, రెస్పాన్స్ సరిగ్గా ఉందా లేదా, దానికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు అప్లై చేసుకుంటే అన్ని క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 200 రూపీస్ చొప్పున పే చేయాలి. ఇది కూడా నాన్ రిఫండబుల్ మాత్రమే. అయితే ఈ ప్రాసెస్ జరగటానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29 మే 2024 నుండి లాస్ట్ డేటు 31 మే 2024 అప్ టు 11:50 PM అన్నారు. 31వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు క్లిక్ హియర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ నీట్ 2024 ఆన్సర్ కీ ఛాలెంజ్ అని దీని మీద మరలా క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డు దగ్గర పెట్టుకొని అడ్మిట్ కార్డు మీద నీట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఆ అప్లికేషన్ నెంబర్ని టైప్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడ్మిట్ కార్డు మీద ఏది ఉంటే అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ కనిపించే ఈ నంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఆన్సర్ కీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ డేటా తీసుకున్నాను, కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా హైడ్ చేశాను. కానీ ఇక్కడ మీకు జనరల్గా స్టూడెంట్ యొక్క డేటా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంతేకాదు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కూడా రిజిస్ట్రేషన్, అప్లికేషన్, మొబైల్ వెరిఫికేషన్, పేమెంట్, ఆధార్ వెరిఫికేషన్, ఆన్సర్ కీ ఛాలెంజ్ అంటే మీరు స్టార్టింగ్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుండి స్టెప్ బై స్టెప్ ఏమేం చేస్తున్నారు అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే ఆన్సర్ కీ ఛాలెంజ్, అంటే ఈ ప్రాసెస్ లో మీరు ఉన్నారు అని అర్థం. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, లేకపోయినా ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, మీరు మరలా క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయాలి అనుకోండి, అంటే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ కీని, ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేస్తారు. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఆన్సర్ కీ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుంటారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రిపేర్ చేసుకుని ముందుగానే అది PDF ఫార్మాట్లో ఉండాలి. అది 1 మెగాబైట్స్ కంటే కూడా ఎక్కువ సైజు ఉండకూడదు.
అంతకంటే తక్కువ మాత్రమే ఉండేలాగా మీరు ప్రిపేర్ చేసుకొని అమౌంట్ కట్టేసి సబ్మిట్ చేస్తారు. అలా కాకుండా ఒకవేళ మీరు ఓఎంఆర్ షీట్ బబుల్ చేస్తారు కదా, ఆ షీట్ని కానీ ఛాలెంజ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కీని ఎలా ఛాలెంజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ షీట్ ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 200 క్వశ్చన్స్కి కనిపిస్తాయి. అంటే వీళ్ళు అంటే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెండో లైన్లో ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్. ఇది క్వశ్చన్ ఐడి అంటే క్వశ్చన్ నెంబర్, ఇది క్వశ్చన్ నెంబరు. ఇవి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్. ఇవి ఈ ఆన్సర్స్ కి జస్ట్ బబ్లింగ్ కూడా చేశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆన్సర్స్ లో ఏదైనా కానీ తప్పు ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని మీరు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక శాంపుల్ చూపిస్తున్నాను. 200 క్వశ్చన్కి ఇక్కడ వాళ్ళు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. ఓకే, అదే బబుల్ కూడా చేశారు ఇక్కడ. కానీ మీరేమనుకుంటున్నారు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి సపోజ్. సో మీ ఆన్సర్ కరెక్ట్ అని మీరు ఛాలెంజ్ చేయాలి కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు బ్లూ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అనేది మీరు ఒక ఫైల్ను కూడా తయారు చేయాలి. దానిలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. మీ ఆన్సర్ ఎందుకు తప్పు అంటే ఆప్షన్ 3 ఎందుకు తప్పు, ఆప్షన్ 1 ఎందుకు కరెక్ట్, ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా విత్ ప్రూఫ్ ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు తయారు చేసి దాన్ని 1 మెగాబైట్ కంటే కూడా తక్కువ సైజు ఉండేలాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలి అంటే అన్ని క్వశ్చన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ 4వ క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నారు. ఒకవేళ స్టూడెంట్ కానీ లేదు ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ అనుకున్నారనుకోండి, అప్పుడు 4th మీద క్లిక్ చేయండి. అప్పుడు బ్లూ కలర్లో టిక్ మార్క్ ఇక్కడ వస్తుంది. దీనికి మళ్ళీ మీరు సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ రాయాలి. సో ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్లో ఏ ఆప్షన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ వాళ్ళు ఇచ్చింది తప్పు మీది కరెక్ట్ అనిపిస్తే ఆ క్వశ్చన్స్ అన్ని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ మాత్రమే తయారు చేయాలి. దాన్ని 1 మెగాబైట్ సైజు కంటే కూడా ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్ తయారు చేయమన్నాను కదా, దీన్ని చాలా మంది సాఫ్ట్ కాపీనే తయారు చేయాలా అని డౌట్. అలా ఏం లేదండి, మీ హ్యాండ్ రైటింగ్తో కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా క్లారిటీగా ఉండేలాగా ఒక పేపర్ మీదైనా మీరు ఆన్సర్ని రాసి దాన్నైనా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. క్లియర్. నెక్స్ట్ మరి ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ ఆప్షన్స్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది. ఇది ఆ 200 క్వశ్చన్ అయిపోయిన తర్వాత క్రింద ఉంటుంది అడుగున చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తారు. మీ సిస్టంలో మీరు ఎక్కడైతే స్కాన్ చేసి రెడీగా పీడిఎఫ్ తయారు చేసి పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ రివ్యూ క్లెయిమ్స్ క్లిక్ చేస్తారు. ఓకే, ఇక్కడ సబ్మిట్ అండ్ రివ్యూ క్లెయిమ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. సీరియల్ నెంబర్లో 1 2 3 ఇలా మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చూస్ చేసుకుంటే అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నేను ఓన్లీ ఒక క్వశ్చనే కదా చూస్ చేసుకుంది కాబట్టి ఓన్లీ 1 వచ్చింది. అలాగే క్వశ్చన్ ఐడి అంటే క్వశ్చన్ నెంబర్ 200 నెంబర్ క్వశ్చన్ నేను చూస్ చేసుకుంది. నెక్స్ట్ దాని యొక్క ఆప్షన్ నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను, అది నేను కరెక్ట్ అనుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అప్లోడ్ చేశారు కదా, ఇదే ఫైలు ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోండి. అంటే మీరు రాసింది లేదా మీరు అప్లోడ్ చేసింది ఇది ఒకటే ఉందా లేదా అని. పొరపాటున మీ సిస్టంలో ఆల్రెడీ వేరే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే అది అప్లోడ్ అవ్వచ్చు బహుశా పొరపాటున. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత కరెక్ట్గా ఉంది అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేయండి. అలా కాకుండా మీరు ఇక్కడ అప్లోడ్ చేసింది పొరపాటున తప్పుగా ఉంది, వేరే డాక్యుమెంట్ చేస్తామని కానీ, లేదా ఈ క్వశ్చన్ కాదు నేను వేరే క్వశ్చన్ చూస్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఈ క్వశ్చన్కే ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అన్నా, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఇక్కడ మోడిఫై క్లెయిమ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోతారు, సేమ్ ఇంతకు ముందున్న పేజ్లోకి వెళ్తారు. అక్కడ మరలా చేంజెస్ చేసుకొని సేమ్ మరలా ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి న్యూ ఫైల్ని మీరు అటాచ్ చేసి అప్లోడ్ చేసి సేమ్ మరలా ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రివ్యూ క్లెయిమ్స్ చేస్తారు. మరలా ఇక్కడ లిస్ట్ మోడిఫైడ్ లిస్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ అని క్లిక్ చేస్తారు. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అడిగిద్ది. పేమెంట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని క్వశ్చన్స్కి కూడా ఇంటూ 200 వేసుకోవాలి. 400 రూపీస్. 2 క్వశ్చన్స్ అనుకోండి 400 రూపీస్ పే చేయాలి. ఇక్కడ నేను ఓన్లీ ఒక క్వశ్చనే కదా ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఒక క్వశ్చన్ కాబట్టి 200 రూపీస్ పే చేస్తే చాలు. ఓకే,
నెక్స్ట్ ఇందాకటిది నేను ఎన్టీఏ ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయటం చెప్పాను. అలా కాకుండా ఇక్కడ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ అంటే స్టూడెంట్ ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేస్తారు కదా, ఆ ఓఎంఆర్ షీట్లో కానీ బబులింగ్ మిస్టేక్స్ ఏదన్నా ఉన్నా, లేదు నేను కరెక్ట్గానే బబుల్ చేశాను సర్కిల్ కానీ మీరు అది ఆన్సర్ తీసుకోలేదు అని ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కానీ అలాంటి స్టూడెంట్స్ ఓఎంఆర్ షీట్ను కూడా మీరు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ షీట్ మీకు ఇచ్చాను. ఇక్కడ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అయింది. ఈ పేజ్లో మీకు కనిపించేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో కనిపించేవన్నీ క్వశ్చన్ నెంబర్స్ అన్ని నేను ఇవ్వలేను కాబట్టి కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేశాను. రెండో లైన్లో మీకు కనిపించేది ఏంటంటే స్టూడెంట్ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేశారు కదా, ఆ బబుల్ చేసినప్పుడు ఏది బబుల్ చేస్తే దాని యొక్క నంబర్ ఇక్కడ హైలైట్ అయింది. ఇక్కడ ఫోర్త్ది హైలైట్ చేశారు అంటే ఫోర్త్ది బబుల్ చేశారు అనుకోండి, నంబర్ 4 అని ఇక్కడ కనిపించింది. ఇక్కడ 2 బబుల్ చేస్తే 2 అని కనిపించింది. అలాగే 2 చేశారు కాబట్టి మళ్ళీ 2 కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అసలు ఈ 4వ నెంబర్ క్వశ్చన్కి ఏది బబుల్ చేయాల, బబుల్ చేయకపోతే డాష్ అని వచ్చింది. అలాగే ఇక్కడ 194వ క్వశ్చన్ చూస్తే 4వ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు కాబట్టి బబుల్ చేశారు కాబట్టి 4 వచ్చింది. 195లో చూడండి, 195లో చూసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అసలు ఇక్కడ డాష్ లేదు. డాష్ లేదంటే మీనింగ్ ఇన్వాలిడ్ అని అర్థం. అంతేకాకుండా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చూసారా, ఏ బబ్లింగ్ కూడా పెట్టకపోతే స్టూడెంట్ డాష్ ఇచ్చారు. ఇక్కడ డాష్ ఇవ్వలేదు. డాష్ ఇవ్వలేదంటే మీనింగ్ ఏంటంటే ఇన్వాలిడ్ అని మీనింగ్. అర్థమైంది కదా. ఇన్వాలిడ్ అంటే అర్థం ఏంటంటే క్రాస్ మార్క్ పెట్టినా లేదా డాష్ పెట్టినా స్ట్రైక్ అవుట్ చేసినా అంటే ఆప్షన్స్ మీద, అలా కాకుండా టిక్ మార్క్ పెట్టినా అంటే ఇక్కడ ఇలా రౌండ్ ఆఫ్ చేయకుండా దిద్దకుండా వీటిలో ఏది చేసినా సరే ఇన్వాలిడ్ క్రిందే లెక్క. అంటే దీన్ని వీళ్ళు అసలు కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇక్కడ అసలు వీళ్ళకి 0 మార్క్ కిందే లెక్క అనమాట. సో డాష్ అయినా జీరోనే, ఇక్కడైనా 0 కిందే తీసుకున్నారు వీళ్ళకి. అర్థమైంది కదా. ఒకవేళ 195 క్వశ్చన్లో వీళ్ళు అంటే కొంత పార్ట్ బబుల్ చేసి ఉండొచ్చు బహుశా, దానికి ఒకవేళ రెస్పాన్స్ రాలేదు అనుకుందాం. అలాంటి కేసులో వీళ్ళు ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉన్నట్లు అర్థం. అర్థమైంది కదా. ఒక శాంపిల్కేనండి నేను చెప్తుంది ఇది, అంతేకాని ఇప్పుడు మీరు ఆన్సర్ కీని తీసి మరలా 195 క్వశ్చన్ అలా చెక్ చేయొద్దు. జస్ట్ ఒక శాంపుల్ అంటే ఎలా ఉంటే ఎలా చేయాలి అనే దానికి చెప్తున్నాను. అర్థమైంది కదా. సో ఇలా మనం ఛాలెంజ్ చేసుకుంటాం. సో ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలి అంటే అన్ని క్వశ్చన్స్ మీరు చూజ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లానే ఇక్కడ కూడా చూస్ ఫైల్ కనిపిస్తుంది, మీరు అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ డిజిట్స్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ అండ్ రివ్యూ క్లెయిమ్స్. మీరు ఏ క్వశ్చన్ చూజ్ చేసుకున్నారు, ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు ఇక్కడ హైలైట్ అవుతాయి. అలాగే ఎన్ని క్వశ్చన్స్ని చూజ్ చేసుకున్నారు ఇక్కడ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అంటే ఎందుకు మీరు ఈ ఛాలెంజ్ అప్లై చేస్తున్నారు అంటే మీరు ఎలాంటి బబ్లింగ్ చేశారు, మీ పొరపాటున లేకపోతే సిస్టమ్ పొరపాటు ఉందని మీరు అనుకుంటున్నారా, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇది మీరు అప్లోడ్ చేసింది ఇది కరెక్టా కాదో చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఇంకా చేంజెస్ ఏమి అక్కర్లేదు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేయండి, పేమెంట్ చేసేసేయండి. అలా కాదు మరలా మాడిఫై చేసుకుంటామంటే మీరు మాడిఫై క్లెయిమ్స్ మీద క్లిక్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయి మరలా అన్ని చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు పీడిఎఫ్ ఫైల్ తయారు చేయమన్నాను కదా, మీరు డిస్క్రిప్షన్ అంతా రాసిన తర్వాత దానిలోనే క్లియర్గా స్టూడెంట్ యొక్క పేరు, నీట్ అప్లికేషన్ నెంబరు, నీట్ రోల్ నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్పుడు మీరు ఆ యొక్క పీడిఎఫ్ని తయారు చేసుకో. ఎందుకంటే మీ అప్లికేషన్ నెంబరు మీ రోల్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఈజీ సర్చ్ చేసుకోవటం కాబట్టి దయచేసి అవి రాయటం మర్చిపోకండి. మీరు తయారు చేసి పీడిఎఫ్ అడుగుని డీటెయిల్స్ కూడా యాడ్ చేసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీనైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు, లేదా స్టూడెంట్ బబుల్ చేసిన ఓఎంఆర్ షీట్ నైనా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా సపరేట్గా మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో వాటిని క్లిక్ చేసి జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్ చేసుకుంటున్నారో వాటికి తగ్గట్లుగా మీరు ఈచ్ క్వశ్చన్కి 200 రూపీస్ చొప్పున పే చేసి పేమెంట్ అయితేనే అప్పుడు మీ ఛాలెంజెస్ స్వీకరించబడినట్లు. క్లియర్. సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ప్రతి వీడియో క్రింద కూడా ఉందండి.
సో ఎవరికైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే, లేదా ఆన్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా, అంటే అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి వెబ్ ఆప్షన్స్, అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు త్రూ అవుట్ కౌన్సిలింగ్ వరకు హెల్ప్ కావాలి అన్నా నేను హెల్ప్ చేస్తాను. సో మీరు దయచేసి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అప్పుడు మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.